తమ్ముడు అన్న పడుతుంది అన్న నేను ఉన్నా నీకు పడకుంటా. అరే అన్న మన పిల్లలు ఊళ్ళు ఉండం అంటే ఊళ్ళో ఉండనియకుండా వాళ్ళు ఉండనిస్తారు అన్న. మనల్ని అదే అన్న ఒక చిప్పేసి పోదలే. అన్న అదే అన్న గడ్డే గేటే అన్న గేటిందే మనతో. అరే మన పిల్లలు అర్థం దాటి కదా. అరే తమ్ముడు ఏంద్రా గిట్లా పడ్డా? ఆగే ఫోన్ చేస్తా. ఫోన్ ఇదే ఫోను. హలో అరే తమ్ముడు అరే తమ్ముడు అరే అది ఫోన్ కాదురా అది చెప్పురా. అరే రాజుగా ఏడున్నావురా? అరే ఆగే అన్న నీకు బాగా ఎక్కువైందిరా అది చెప్పురా. అది ఫోన్ ఆగే నీకు తెలియదు నా ఫోన్ నాకు తెలియదా? రాజుగా ఏడున్నావురా? ఇక్కడ నేను అది ఆగే ఇంటికి రారా. అమ్మా అయ్యో అయ్యో అన్న 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 లేవే అన్న అన్న లేవే అన్న లేవే. నువ్వేదిరా గట్ల పడ్డావు? అన్న చేసా సీస ఉన్నదా? ఇదే సీత పట్టుకో. చెప్పురా. అయ్యో పట్టుకుంటాను పోయే. మన పిల్లలు అర్థం అంటే పట్టం పట్టుకొచ్చిర్రా. వాళ్ళు చెప్తేనే అయ్యో మందు పోతాండి. అవ్వయ్యలేరు మన అవ్వయ్యతో ఉండనేకుండా దూరం తీసుకొచ్చిర్రా. వాళ్ళు మనల్ని ఏడుండనిస్తారే అన్న అవ్వయ్యలతోటి. వాళ్ళకు అవ్వయ్య ఉంటే తెలుస్తుంది అవ్వయ్య విలువ. అందుకే మనల్ని దూరం పెడుతుండ్రే మన అవ్వయ్యకు. ఊళ్ళో ఉన్నప్పుడేమో నిన్ను నన్ను ఇడగొడదామని చూసి గట్లుండద్దనే కారా ఇద్దరు అక్క చెల్లెలు ఒక్కటే ఇంట్లో కలిసి తెచ్చుకున్నాం. అది వాళ్ళకి అర్థం అయితే లేదు కదని అన్న. అరే ఈసారి దీపావళి పండగకు మన అవ్వయ్యని తీసుకురావాలరా. ఏ అన్న ఖచ్చితంగా తీసుకురావాల్సిందే. మన పిల్లల కొట్టిన పట్టుకొద్దాం. వీళ్ళ అంతేందో చూపిద్దాం. బాయ్ అన్న. అన్న మన కొంపేనారా మన కొంపేనారా? మన కంపెనీ నా చెప్పులు ఆడనే ఉన్నది మన కొంపేరా. బాగా ఎండేసారు అక్కడ. నాదే నీళ్ళు చూడు ఎంత మంచిగా ఉందో. మనం కూడా చేద్దామే. మనం కూడా చేద్దాం కానీ నాకు రీలు చేయాలంటే మనం కూడా కొంత మంచి బట్టలు ఉండాలి. అవి ఇంత మంచి బట్టలు ఇక్కడ షాప్ పేరు ఉడియో ఉన్నదట కదనే. ఉడియో నీ మెంటల్ దానా? అది ఉడియోనో గిడియోనో కాదే జూడియో. ఉడియోనా చూడినా మంచి బట్టలు తెచ్చుకుందామే. రోజు వీళ్ళు వేసుకునే బట్టలు వాళ్ళు వేసుకునే బట్టలు చూస్తేనే నా ప్రాణం వెళ్ళుకపోతుంది. ఇప్పుడైనా పాయింట్ షర్ట్ తెచ్చి వేసుకుందామే. వేసుకుందాం. వాళ్ళు వచ్చిందంటే మంచిగా పంచాయతీ చేసిపోతారు. వాళ్ళకి కూడా కొనుక్కేద్దాం. ఓసిని పండుగ పూట కూడా ప్రశాంతంగా ఉండేవా? వాళ్ళతో దెబ్బలు తిట్లు తిన్నాను చూద్దున్నావా? నా మీద ఒక దెబ్బ ఏమని చూస్తా మీ బావ సంగతి. సరేలే అది సరే కానీ నేను ముచ్చేది ఇప్పుడే మర్చిన. ఏంటిదే? ఊరు నుంచి మా బాబాయ్ వస్తుంది. ఏ బాబాయే?
అదేనే చెవిటి బాబాయ్. ఏది పిత్తుల పోషయ్య, ఏది పిత్తుల పోషయ్య. అది పిత్తుల పోషయ్య కాదే, ఇంటి పేరు ఇత్తుల, ఆయన పేరు పోషయ్య. ఇత్తుల పోషయ్య. మన బాబాయ్ని మనమే బదాలు వేసుకుంటామా? ఇత్తులో పిత్తులో కానీ పిత్తుల పోషయ్యనే కదా. అయితే మాత్రం మళ్ళీ అట్లే అంటావా? ఆయన మనం ఎంతమంది ఏడిపియలేదే. ఏమో తీ కానీ వాళ్ళు రాకముందు తొందరగా పోయేద్దాం షాపింగ్కి. పోయి వచ్చేసరికి ఈ సాఫ్ చేస్తే వాళ్ళు రాకముందు పోయేసి వద్దాం. సరేనా? నువ్వు పోయి తొందర తయారు అప్పుడు చాయ్ పెట్టా. అన్న డబ్బులు నీ చేతి గట్టిగా అయ్యాకే నొప్పి లేస్తుంది అరే తమ్మి, అన్న. నువ్వు పడితే నాకు నొప్పి లేస్తుంది కదా, మస్తు బాగా అనిపిస్తుంది రా. ఇదే మనలో ఇట్లా పడుంటే మన బావలు, బామ్మలు, అన్నలు, దోస్తులు, తమ్ముళ్ళు ఎంతమంది వచ్చి లేవట్రా. నీ అవ్వ ఈ పట్టణంలో ఒక్కడు కూడా కనబడతాడురా. మన ఊళ్ళేనాయరా. ఎంతైనా ఊళ్ళోనయ్యవే, అయినా కానీ ఈ ఇండ్లల్లో ఏటో ఉన్నారే, నన్ను ఎవడో గుద్దిపోయినట్టే ఉన్నాడే. అక్కడ ఎవరు లేడురా. ఈడు గుద్దిపోయాడు. ఓ పవర్ అంతా దీందా. ఏం చేస్తారే? ఆలోచంటుందే ఏం చేయాలి? మాకే నైట్ మూడిందే. అక్క 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 ఇది మళ్ళీ తాగొచ్చిర్రే. అక్క తాగొచ్చిర్రండి మళ్ళీ. అరే తమ్ముడు, అన్నా నీ పెళ్ళి గడుపుతుంది. అది నాకు అక్క ఏమైంది? అది వచ్చిర్రే. వచ్చిర్రా తాగి. ఇవన్నీ చూడు పెట్టి చూసుకోవాలి మరి. చూసుకోయే బాగా ఆడిండ్రే. కొడతలేమోనే. కొడతలేమోనే. అక్క భయం అవుతుందే. భయంలో నువ్వు నా చీర నడుపుతున్నావు, నీ చీర నువ్వు నడుపుకో. ఏమైంది? అక్కనే ఆగిపోయినారు. ఏమైంది? అక్కనే ఆగిపోయినారు. కాదే, రోజు మీరు కింద నుంచి మీ దాకా సాప చుట్టినట్టు ఒకటే నైట్ వేసుకున్నట్టు. ఇయ్యాలేందే చీర కట్టిర్రు. ఎటు? అది అంటే రోజు నైట్ మీదనే ఉంటున్నాం కదా, ఇవాళ ఒక్కరోజు చీర కట్టుకున్నాం అని కట్టుకున్నాం. ఏంటండి మన ఎక్కువ ఒక్కరోజే చీర కట్టుకుందామని. ఊళ్ళో కట్టుకునే చీరలేమో ఇక్కడ కట్టుకునే నైట్లేమో అక్కడ. అరే తమ్ముడు, నాకు డౌట్ అత్తాందిరా. ఏం డౌట్? మంచిగా తయారయ్యా మూతలకు లిప్స్టిక్ పెట్టి కొట్టిరే మొఖానికి. ఎట్టో పోతారా. ఏం లేదు, నైటీలు ఎండలేవు, అందుకే చీర కట్టినా. షాపింగ్ లో పోతానేమో లిప్స్టిక్ పెట్టి. ఏం కాదని బీట్రూట్ తిన్నాం. బీట్రూట్ తింటే నాలుగే కూడా ఎర్ర అయితే. అరే అది బీట్రూట్ కాదు, బీట్రూట్. అదేనే అన్న, మన ఇప్పుడు పవర్ ఉన్నాయి, పవర్ ఉన్నాయి. అందుకేనే వేడి వేడి అన్నంలా రాత్రి తెచ్చిన తలకాయ కూర ఎస్కరాపో. పెట్టారు. ఏం లేదు, అది బాగా కూర మంచిగా ఉందని నేను తినేసిన. పెట్టదు ప్లీజ్. అరే తమ్ముడు, నీ పిల్లలు కూర తిన్నాడట.
కిలో చికెన్ మటన్ తలకే కూర తింటది. కిలో చికెన్ మటన్ తలకే కూర తింటది. ఎండిపోయిన బొచ్చేలా గట్టే ఉంటుంది ఎవరా? అది కాదే అన్న, అలా చిన్న ఉన్నాడు కదా, ఆనికి ఇట్లా పంపిస్తుందా ఏమో. యాక్షన్. బిడ్డా 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 రావున్నారా బిడ్డ? మంచిగా ఏం లేదు, పెద్దలు ఆడిస్తారు, మాట్లాడతలేదు. మర్చిపోయినావా చిన్న ఆయన చెవుడు కదా. చెప్పాడు నాదే శివులోనే శివులు కట్టి ఉన్నారు. ఏం తెచ్చినవే? తీసుకో. చిన్న మాటేనా? ఏం తెచ్చుడు కాదే, ఎవడ ఈ పొట్టి కూడా నెత్తి మీద పెద్ద గ్రౌండ్ వేసుకోడు, నెత్తి మీద పెద్ద గ్రౌండ్ వేసుకోడు. పొట్టి బుడంకాయానికి మా చిన్న ఆయన. మీ చిన్న ఇక్కడ చిన్న మా పెళ్లి కూడా రాలేదు, ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. పెళ్లికి రాలే కానీ మా చిన్న ఆయననే. అంటే ఆయన మా తాతోళ్ళ ఏది ఇచ్చినా, మా చిన్న తాతోళ్ళ ఏది ఇచ్చినా, ఆ తాతోళ్ళ ఏది ఇచ్చినా, ఆ ఇచ్చిన ఇది ఇచ్చినా ఆ తరపు నుంచి దూరం బంధువు అన్నమాట. అందుకే నాకు చిన్న ఆయన, మీకు చిన్న మామ. అంతమంది ఏళ్ళు ఇడిచినాక మీరు మాత్రం ఎందుకు పట్టుకుంటారే ఆ ఏళ్ళు ఇడిచిపెట్టక? మేము పట్టుకోకుంటే ఎట్లా? అందరి మాది ఒకటే ఇంటి పేరు, పిత్తుల పోషయ్య, పిత్తుల పోషయ్య. మెంట బాగున్నారా? ఎన్నిసార్లు చెప్పాలి? పిత్తుల బావనే పిత్తుల పోషయ్య, పిత్తుల బావనే పిత్తుల పోషయ్య. ఇత్తుల పోషయ్య. ఏతులే పెసరెత్తులా సీకెత్తులా, ఏతులే పెసరెత్తులా సీకెత్తులా. ఇంటి పేరు నిలబెట్టిండు కదనే నీ చిన్నయ్య పిత్తుకుంటూ. ఎంతసేపే అన్నం? తీసుకెళ్ళా తీసుకొస్తున్నాం. వచ్చినావా అన్నం? తెచ్చిన ఏది ఇగో ఇది అన్నమంటారు. నా తమ్ముడికి కారపొడి తారే, తలకాయ కూర మొత్తం తిను, కారపొడి వేసి పెడతారే నా తమ్ముడికి. అదే తమ్మి పెరుగన్నం తినరా నువ్వు? నా తమ్ముడికి రా నువ్వు పెరుగన్నం ఆడిపోతున్నాయి. అన్న నువ్వు కారన్నంతో తింటే నాకు ఏడిపోతుంది అన్న. ఈ పెరుగన్నంతో తిను అన్న. నీకు కారాల పెట్టాలి, ఎందుకు అంతగానే తాగచ్చిర్రు? అన్న నీ పైసలు ఆయే ఏమో వాళ్ళ పైసలు అయితే అబ్బో ఏం చేస్తాం పైచిరో? వాళ్ళ అద్దు, పైసలు అద్దు అయితే అంటే పోవే అన్న. అద్దు వద్దు అంటే పట్నం పట్టుకొచ్చిర్రు. ఇప్పుడు బీరు 250, అక్కడైతే 50 రూపాయలకి కళ్ళొచ్చేది. ఊరి బుద్ధి మనిచ్చిపోయి మీరు ఇక్కడికి వచ్చినా కూడా. అవునా అన్న, ఆడ చెట్ల గాలికి లొంగిలకు చల్లగా వచ్చేది. ఇక్కడికి వచ్చినాక పైన వేసుకుంటే ఏనంగా తెలియదు చల్లగా బట్టలు కట్టేసినట్టు అవుతుంది. బట్టలు విషయాలు తిరగలంటే ఇట్లా సరళగా వచ్చు. అయ్యో వదనే అట్లా పడుతుంది అన్న. పట్టే ఎట్టుంది అన్న? అడుగుతావేదిరా మీ వదన ఎక్కువది, మీ వదన అడుగురా. వదనే ఎట్లున్నది? ఇరుగు వాసన కుక్క వాసన చూసినట్టే కూడా పడుతుంది. ఎందుకు అంతగానే తాగచ్చుడు? ఏం వదిలే నన్నే బట్టాలు ఒక ముక్క పెడతా. అది ఏమన్నా అనుకోని పడు. ఏ వదనే ఎందుకు నవ్వుతారు వదనే? నువ్వు ఏడ పెడుతున్నావు పిల్లగా? ఎన్నో పెట్టమంటే ఎన్నో పెట్టబడుతుంది. అన్న ఎట్టున్నదే? గోడ వేయిరా, గోడ అడుగురా. గోడ ఎట్టుంది? ఎట్లున్నదే? అది కాదు, మీరిద్దరు కావాలని ఇట్లా చేస్తున్నారు కదా. మీ ఊళ్ళని అద్దు ఇది రావద్దు అన్నందుకే కదా మీరు ఇదంతా చేసేది. మేము కావాలని ఎందుకు చేస్తాం వదినే? మళ్ళీ లేకపోతే ఏంటి? గింతగానో ఒళ్ళు సోయలేకుండా ఎచ్చలేదు మరి మీరు.
పైసలు ఏమన్నా మీరు ఇచ్చిర్రా? నీకేం మా కష్టం మేము దీంట్లోనే ఇప్పుడు వచ్చిన గుండుగాడు అవన్నీ ఇచ్చిందా? మీ పిత్తులు పోసేయా? మీ పిత్తులు పోసేయా? ఏయ్ అది పిత్తుల కాదు ఇత్తుల పోషయ్య. అది పిత్తుల కాదు ఇత్తుల పోషయ్య. మా గింతన మరేదిరా? అవి పిత్తులు మీ ఇద్దరికే ఈ దీపావళి బహుమతిగా తెచ్చిండు మా చిన్న ఆయన. అట్లయితే మరి బామ్మలు ఎందుకు తెచ్చిండే? ఏం వదిలే కోపంలో సీట్ ఎత్తన్నావు? ఎత్తేసుడా ఏం చేసుడు? ఉన్నాక వస్తుంది అనుకున్నావా? మీకు కత్తుందో పైసలు కత్తుందో నాకేం తెలుసు కానీ మా చిన్న ఆయన అట్లా అంటారు. ఎందుకు అంటారు అట్లా? మీకు మా చిన్న ఆయన దీపావళికి అదే బహుమతి. నాకు మా చిన్న దగ్గరికి వెళ్ళి వచ్చే బాంబులు మీకు నాకు మా చిన్న దగ్గరికి వెళ్ళి వచ్చే బాంబులు మీకు అట్లయితే పొద్దుకి మీ చిన్నను ముగ్గుల కూసబెడతాం సిచ్చి పుట్టి మీద ముగ్గుల కూసబెడతాం సిచ్చి పుట్టి మీద నేను రాకెట్ మీద కూర్చుని పెట్టి డ్రర్ పంపిస్తా. ఎట్లా పంపిస్తా? ఏమైందన్నా బాగా ఆలోచిస్తున్నావు? ఏం లేదురా తమ్మి, ఈ పట్నం వచ్చినాక ఈ బట్టలు ఏందో, ఈ గొలుసులు ఏంది, ఈ ఇంగురాలు ఏంది, మన ఆడవాళ్ళు ఇట్లా చేస్తారు ఏంది. మన ఊళ్ళో అయితే మంచిగా పట్టు పంచ కట్టుకొని పట్టు సుక్క వేసుకొని మంచిగా నోముల కాడిపోయి ఈ దేవులకు దండం పెట్టుకొని పూజలు ఆ చేసుకొని బెల్ల పువ్వు తినుకుంటూ ఇటువంటి బాంబులుగా ఈ బాంబులేందో ఈ ముసలోడు ఏంటంటే ఇటువంటి బాంబులు వచ్చిండు. సరిపోతారా కింద పెడతా అంటే దానికి గదేందన్న ఇగో భూచక్రం భూచక్రం మీద కూర్చోబెట్టి అది కాదు దాని పక్కన ఈ రాకెట్ మీద పోవాలి. పిత్తల పోసిగాయండి. ఇట్లా ఏంది మీరు గిట్లు ఊతారు? నేను నిలబడ్డట్టు కనబడతలేరు మాకు. ఊగుతుర్రు ఏందా అన్న ఇది సిటీకి వచ్చి చెడిపోయారు. మీరు తాగినప్పుడు రాని వాసన మేమంటే వాసన రాదే మీకే వస్తుంది. ఏంది అన్న ఎట్లా మాట్లాడుతున్నారు వీళ్ళు? అసలే మా చెల్లె బక్క గింతంత కూర తింటే తప్పాయే. దానికే మీరు పెద్ద రాద్దార్థం చెప్పి తింటది అండింది ఎవరు? నేనే. అయినా నీకు ఇట్లా కాదురా, నీకు ఇట్లా కాదురా. పేరేందిరా చెప్పు. గీత తిన్నది ఇంత కూర తిన్నది. పేరేందిరా? ఏం పేరు నా పేరు? నా పేరు ముద్దుగా కీతురా. కీతు పేరు ముద్దుగా కీతురా. కీతు కిర్రు అంటావు. కిర్రు నా చెల్లెని దాన్ని ముద్దు పెట్టి
పిచ్చోడే నీకు అంత కాలం అవునా పక్కన చిట్లే ఖచ్చితంగా వాడవాళ్ళు తేలాలి ఇక. అరే పిత్రుడా అక్కడి నుంచి వచ్చేది సుగంధ ద్రవ్యం పీల్చుకో అమ్మ పిత్తు పిత్తు తీసుకో మళ్ళీ దొరుకుతుందో తీసుకో కాదు మళ్ళీ మళ్ళీ ఉతికే అంటారా అట్లా రావాలి దారికి తలకాయ కూరడతావా ఒక్కసారి తలకాయ కూరడతావా అదే కీతలు విస్తావా కిర్రలు విస్తావా నువ్వు కీతో చూడు మీరు రోజు తాగస్తే మేము తప్పు వచ్చిందారా భయపడుతురు మీరు చేసే వాటికి ఎంతమంది ఆడోళ్ళు చచ్చిపోయినా తప్పలేదు తప్పులేదు నేను చిన్న తప్పు చేస్తే చచ్చిపోతున్నా నా పెళ్ళని చేయబట్టి అని ఆడోళ్ళని బదనాం చేస్తురు కదరా చక్కగా మాట్లాడుకుంటున్నారా ఆయన ఆయన ట్రెండ్ మారిందిరా సంపి సూట్ కేసులలో పెడతాను సంపి ఫ్రిడ్జ్లలో పెడతాను వామ్మో మీరు డేంజర్ కాలే నీకు మొక్కల్నే మీరు చేసిన దాంట్లో ఇదే తక్కువలేదా మనం మారకుంటే వీళ్ళు మనది అన్నట్టు డ్రమ్ము తెచ్చినాం కదా కొత్త డ్రమ్ ఒక్క దాంట్లోనే ఇద్దరు సరిపోతారు బక్కగున్నారు కదా అర్థమైందా అట్లా ఏమి మంచిగా పండగ చేసుకుందాం సగం తిడతారా మమ్మల్ని డ్రమ్ము మళ్ళీ బయట పడేస్తారా మరి పడేస్తాం అల్లుడు నా బిడ్డ లక్ష్మి అది వెనుకలైన ఉంటది ఇటు నీ బాబా నటిస్తుర్రే మన ప్లాన్ సక్సెస్ దీపావళి శుభాకాంక్షలు అందరికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రేక్షక మహాశైలందరికీ వెల్కమ్ టు విఎస్ పన్నెట్ ఛానల్. మన విఎస్ పన్నెట్ ఛానల్ వ్యూవర్స్ అందరికీ చిన్న విన్నపం అండి. ముందుగా అందరికీ హ్యాపీ దివాళీ. దివాళీ అనగానే అందరూ పెద్ద పెద్ద సౌండ్ పొల్యూషన్స్ తోటి బాంబులు పేలుస్తూ ఉంటారు. అలా కాకుండా దీపాన్ని వెలుస్తూ ప్రతి ఇంటికి ఒక అందాన్ని తీసుకురండి. అలాగే మా ఛానల్ ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి దీపావళి శుభాకాంక్షలు. అలాగే మీరు మీ కుటుంబ సభ్యులందరూ క్షేమంగా ఉండాలని మా ఛానల్ తరఫున మేము కోరుకుంటున్నాం. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అసలు మర్చిపోకండి, షేర్ చేయండి, హ్యాపీ దివాళీ కామెంట్ కూడా చేయండి. హ్యాపీ దివాళీ కామెంట్ కూడా చేయండి.
బాయ్. గంట మాత్రం కట్టే కొట్టండి. మళ్ళొక వీడియో కోసం వేచి ఉండండి.